నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే ఒక బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. మన 'నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్' బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ నుంచి మరొక సర్ప్రైజింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో, ఆ అప్డేట్ ఏంటి? సో, గోపీచంద్ మలినేని గారు ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తున్నారు? సినిమా మీద అంచనాలు ఎలాగా ఉన్నాయి? ఏంటి అని కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక మనం డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్తే గనక మన 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి నరసింహం బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ నుంచి అయితే మాత్రం ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ సినిమాలో గోపీచంద్ మలినేని గారు 'వీరసింహారెడ్డి' ఆఫ్టర్ కాంబినేషన్ తర్వాత వస్తున్న సినిమా మీద అంచనాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఏ మాత్రం కూడా సినిమాని కాంప్రమైజ్ అవ్వకుండా స్టోరీ బలంగా ఉండే విధంగా, అలాగే కథానాయకులు, అలాగే ఆ మూవీలో ఉండే ఆర్టిస్టులు కూడా మంచి ఆర్టిస్టులు ఉండే విధంగా అయితే ప్లాన్ అయితే చేసుకున్నారు. రీసెంట్‌గా వచ్చిన కథనం ప్రకారం అయితే గనక 'హనీ రోజు' ఆల్రెడీ బాలయ్య గారితో మలయాళ భామ బాలయ్య గారితో 'వీరసింహారెడ్డిలో' పెద్దాయన గెటప్‌లో పక్కన హీరోయిన్‌గా అయితే నటించిందనమాట. సో, ఆ క్యారెక్టర్‌లో 'హనీ రోజ్' అయితే సూపర్‌గా అయితే పెర్ఫార్మ్ చేసి అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అయితే చేసిందనమాట. సో, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అయితే చాలా ప్లస్ అయింది సినిమా మొత్తానికి. సో, అదే విధంగా మరొకసారి 'వీరసింహారెడ్డి' కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ బాలయ్య గారి సరసన ఆల్రెడీ మనకు తెలుసు 'నయనతార' గారు అనుకున్నారు. కానీ ఆమె పారితోషికం వల్ల అది కుదరలేదు. 'కాజల్ అగర్వాల్' గారిని తీసుకున్నారనమాట. మరొక బలమైన స్కోపు క్యారెక్టర్ స్కోప్ ఉన్న దానికోసం అయితే 'హనీ రోజ్‌నైతే సంప్రదించినట్టు సమాచారం. ఈ సినిమాలోకి తీసుకుంటున్నారు. సో, దీనివల్ల సినిమాకైతే చాలా ప్లస్ అవుతుందనే చెప్పుకోవాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'వీరసింహారెడ్డి' అయితే మాత్రం రికార్డ్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. సో, సేమ్ కాంబినేషన్స్‌ని రిపీట్ చేస్తూ సినిమా మీద ఉన్న అంచనాలనైతే గోపీచంద్ మలినేని గారు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో 'ఎన్‌బీకే 111' మూవీ మీద అయితే మాత్రం మంచి అప్డేట్ ఉండే విధంగా అయితే చూసుకుంటున్నారు. ప్రజల్లో అలాగే జనాల్లో సాటి సినీ ప్రేక్షకుల్లో ఎప్పుడు 'ఎన్‌బీకే 111' మూవీ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల మీద అంచనాలనైతే బలంగా పెంచుతున్నారనే చెప్పాలి. సో, ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ కూడా చాలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ కానీ ఆల్రెడీ గోపీచంద్ మలినేని గారు పక్కా ప్లాన్‌తో దసరాకొచ్చే విధంగా అయితే బలంగా అయితే ప్రయత్నిస్తున్నారనమాట. ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్‌నైతే అల్యూమినియం ఫ్యాక్టరీలో షెడ్యూల్‌ని పూర్తి చేసుకొని, రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకోబోతుంది. తొందరలోనే ఈ సినిమా ఈ భామతో 'హనీ రోజ్‌తో' అయితే మాత్రం బాలయ్య గారు జతకట్టడం వల్ల ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుందనే చెప్పుకోవాలి. అలాగే గోపీచంద్ మలినేని గారు కథనంతో పాటు మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా తమన్ మనకందరికీ తెలుసు. 'నందమూరి తమన్' ఏ రేంజ్‌లో ఇస్తారో అవన్నీ కూడా ఒక రేంజ్‌లో ఉండే విధంగా అయితే మాత్రం ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే 'ఎన్‌బీకే 111' మూవీ టైటిల్, గ్లిమ్స్ కూడా మనకి బాలయ్య గారి పుట్టినరోజున జూన్ 10వ తేదీన వచ్చేదానికి స్కోప్ అయితే ఉంది. అది మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అదే రోజున మనకి జూన్ 10వ తేదీన 'ఎన్‌బీకే 112' మూవీ కొరటాల శివ గారితో కూడా కొబ్బరికాయ అయితే కొట్టుకోబోతుంది మూవీ టీము. సో, ఇలా వరుసగా బాలయ్య గారు ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తన మూవీస్‌కి, ప్రెజెంట్ చేయబోయే సినిమాలకి, అలాగే రాబోయే సినిమాలకి వీటన్నిటికి కూడా ఎప్పుడూ అప్డేట్స్ ఇస్తూ మూవీ టీమ్‌ని ఎక్స్‌పెక్టేషన్స్ మీద అంచనాలనైతే బలంగా పెంచడం, అలాగే సినీ ప్రేక్షకులందరితో పాటు బాలయ్య అభిమానులకైతే ఇవన్నీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఒక పక్క హిందూపూర్ ఎమ్మెల్యే గాని, మరో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా కూడా బాలయ్య గారు చేసే సేవలతో పాటు, అలాగే ఆయన మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేదానికోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆయన సినిమాలన్నీ కూడా ఒక మంచి కథనం, మాస్ ఎలిమెంట్స్ ఉండే విధంగా తన సినిమాలని చూసుకుంటూ ఉంటారు. సో, అదే విధంగా వచ్చే ఈ 'వీరసింహారెడ్డి' తర్వాత వచ్చే కాంబినేషన్ మరింత హిట్ అవ్వాలని మీ అందరితో పాటు నేను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. సో, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అప్డేట్ అనమాట. ఇవాళ అప్డేట్ ఏందంటే 'హనీ రోజ్' ఈ మూవీలో జాయిన్ అవ్వడం అనేది ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుందని చెప్పుకోవాలి. అలాగే దీని ద్వారా మలయాళ మార్కెట్‌లో కూడా ఒక స్కోప్ అయితే బలంగా పెరుగుతది. సో, దీన్ని బట్టి ఈ సినిమా మీద అంచనాలనైతే మరొకసారి బలంగా పెంచేశారు గోపీచంద్ మలినేని గారు. ఆఫ్టర్ ఫస్ట్ లుక్ తర్వాత గానీ, గ్లింప్స్ తర్వాత గానీ, ఈ సినిమా మీద అంచనాలైతే మాత్రం ఆఫ్టర్ బాలయ్య గారి పుట్టినరోజు తర్వాతైతే ఒక రేంజ్‌లోకెళ్ళిపోయే స్కోప్ అయితే ఉంది. ఏమాత్రం పెట్టుకున్న అంచనాలకి తగ్గకుండా గోపీచంద్ మలినేని గారైతే మాత్రం సినిమాని తీర్చిదిద్దుతున్నారు.
సో వన్స్ అగైన్ మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే గనక మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఎప్పుడు నేను మీకోసం అప్డేట్స్ ఇచ్చేదానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.